లక్ష్య పెట్టకము అంటే నరుడిని ఏం చేయకూడదు, నమ్మొద్దు. ఏం చేయాలి? నరుడిని మాత్రము నమ్మొద్దు. ఎవరిని నమ్మాలైతే? దేవుణ్ణి నమ్మాలైతే. దేవుని ఎలా నమ్మాలి? దేవుణ్ణి ఎలా నమ్మాలని మనకు తెలియాలి. ఇప్పుడు డైరెక్ట్గా యెషయా ప్రవక్త ద్వారా ఏమన్నాడంటే, తన నాసిక రంధ్రములలో ప్రాణము కలిగిన నరుని మాత్రము లక్ష్య పెట్టొద్దు, లక్ష్య పెట్టకము. ఇదే మాట తీసుకెళ్లి కీర్తన గ్రంథంలో కీర్తనకరుడు 118వ కీర్తన 8వ అధ్యాయంలో ఏమన్నాడు, 8వ వచనంలో ఏమన్నాడు ఒకసారి చదవండి. ఇదే మాటను అక్కడ ఎవరు పలుకుతున్నారు? కీర్తనకరుడు 118వ అధ్యాయంలో 8వ వచనంలో ఎలా మాట్లాడుతుందో ఒకసారి చూద్దాం. అక్కడ కూడా చూద్దాం. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుటయే మేలు. ఇప్పుడు ఎవరు నమ్మాలి? ఇప్పుడు నా భర్తను నమ్మాలి, నా భార్యను నమ్మాలి, లేదా భూలోకంలో ఉన్న వ్యక్తులను, ఎవరైనా ఘనతగా లేక అధికారం కలిగిన వ్యక్తులను నమ్మాలి అని లేదు. అక్కడ ఏమనుంది? మనుషులను నమ్ముట కంటే యెహోవా అనే ఒక దేవుడు ఉన్నాడు, యెహోవా అనే ఈ సృష్టిని కలిగించినటువంటి పరమ తండ్రి ఉన్నాడు, ఆయనను ఏం చేయాలి? ఆశ్రయించాలి. లేదండి